నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక పవర్ఫుల్ లేడీని మీకు నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. ఎదురు దెబ్బలు ఎదురవుతాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అయినా సరే లేచి నుంచుని ముందుకు సాగే వాళ్ళే గెలుపుని సాధించగలుగుతారు. అలాంటి అసాధారణ వ్యక్తిని మనం ఈరోజు కలవబోతున్నాం. కుంభ నందిని గారు. మరి చిన్నప్పటి నుంచే కష్టాలు మొదలైపోయినాయి. ఆవిడకి భర్త నుంచి వేధింపులు ఎదురయ్యాయి. క్యాన్సర్ రూపంలో అనారోగ్యం వెంటాడినా సరే చిరునవ్వుతో మళ్ళీ దాన్ని జయించారు. పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు. అది కూడా ముందుకెళ్ళలేదు. మళ్ళీ క్యాబ్ డ్రైవర్గా మొదలుపెట్టారు. పచ్చళ్ళ బిజినెస్ చూసుకుంటున్నారు. అంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి వెళ్ళను, ఆగను, ముందుకు వెళతాను, జయిస్తాను జీవితాన్ని అని చెప్తున్నారు నందిని గారు. ఈరోజు వారితో మాట్లాడదాం. నమస్తే నందిని గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మిమ్మల్ని చూస్తుంటే నాకు నిలువెత్తు ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో ఇన్ని కష్టాలు, ఎవరైనా సరే ఇన్ని కష్టాలు పడితే ఎక్కడో ఒక చోట ఫస్ట్ స్టాపో సెకండ్ స్టాపో ఎక్కడో ఒకటి ఆపేస్తూ ఉంటారు. సో మీరు ఆపకుండా ముందుకి వెళ్ళారు అంటే అసలు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా స్టార్ట్ అయింది? మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఇంట్లో వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కష్టపడి ఉండేవాళ్ళు. సో చిన్నప్పుడే మా మమ్మీ చనిపోయారు. సో నాలాగా నా పిల్లలు కాకూడదు, అనాథలుగా కాకూడదు. ఓకే, సో ఇప్పుడు అంతా బాగుందా? హెల్త్ అంతా సెట్ అయిందా? సెట్ అయింది మ్యామ్. స్క్రీనింగ్కి వెళ్తున్నారా? క్యాన్సర్ అంతా ఒకసారి వెళ్తున్నాను. ఓకే, ఎంత హ్యాపీ. హెల్త్ వైజ్ అయితే బాగుంది. ఏం చదువుకున్నారు? ఎక్కడ పుట్టారు? అంటే బిఎస్సీ నర్సింగ్ మ్యామ్. నేను విజయవాడలో పుట్టాను. చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. మమ్మీ ఏమో బ్రెయిన్ క్యాన్సర్తో చనిపోయారు. ఓకే, ఇక్కడ ఇదే హైదరాబాద్లో ఒక 24 years బ్యాక్ అనమాట. సో మేము 4 ఆడపిల్లలు. సో ఇక్కడే గాంధీలో చనిపోయారు. సో అప్పుడు మా డాడీ చూసుకునేవాళ్ళు. మా డాడీ మా మేనమామల దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. మేము 4 ఆడపిల్లలు. మేము మా పిన్నులు, పెద్దమ్మలు, మేనమామలు వాళ్ళే పెంచి పెద్ద చేశారు. పెద్ద కుటుంబం. మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా అడుగుతూ ఉంటారా, ఏంటి బిఎస్సీ నర్సింగ్ చేశారు, చాలా మంది క్యాబ్ డ్రైవర్ ఎందుకు అయ్యావు అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు. చాలా మంది ఇప్పటికీ చాలా క్వశ్చన్స్ చేస్తారు. అంటే అంత చదువుకున్నావు, గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేసావు, ఈ రోజు నువ్వు ఎందుకు ఇలా క్యాబ్గా చేస్తున్నావు, చాలా మంది అడుగుతారు మ్యామ్. మీ బిఎస్సీ నర్సింగ్ అయిపోయింది, తర్వాత ఏం జరిగింది? అంటే విజయవాడ మాకు మ్యారేజ్ అయింది. సో అక్కడికి వెళ్ళాను. జాబ్ చేస్తూ ఉండగా నాకు మా హస్బెండ్కి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. సో అట్లా విడిపోయామన్నమాట. తర్వాత బయటకు వచ్చేసాక క్యాన్సర్ వచ్చింది. ఇంకా పిల్లలు ఇంకా ఎలా అదని చెప్పేసి అని హెల్త్ క్యూర్ చేయించుకున్నాను. సో మీకు క్యాన్సర్ వచ్చే సమయానికి పిల్లలు ఉన్నారు? ముగ్గురు పిల్లలు. ఓకే, సో అప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అసలు ఏం లేదు, చాలా అన్ని అప్పులు. దాదాపు 7-8 lakhs వరకు అన్ని అప్పులు. గోల్డ్ తీసేసిన, పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ తీసేసిన 8 lakhs వరకు అప్పులు అయిపోయాను. సో ఆ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చాను. ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్లో యశోదాలో జాబ్ చేసేదాన్ని. అది చేసుకుంటూ ఊబర్ ర్యాపిడో చేశారనమాట, బైక్ పైన. రెండు బ్యాలెన్స్ చేసేవాళ్ళ? అలా ఎలా బ్యాలెన్స్ అయ్యేది అసలు? మార్నింగ్ 7 నుంచి 1:30 వరకు డే షిఫ్ట్ అనమాట హాస్పిటల్లో. మళ్ళీ తర్వాత 1:30 కల్లా హాస్పిటల్లో స్టార్ట్ అయిపోయింది. ఇదంతా క్యాన్సర్కి ముందా? క్యాన్సర్ సర్జరీ అయిపోయాక. ఓకే, మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అసలు క్యాన్సర్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నారు? కంచెచెర్ల. ఓకే, కంచెచెర్లలో రెంట్కు ఉండేదాన్ని. సో అక్కడ పిల్లలతో పాటు ఉండేదాన్ని. అప్పుడు వచ్చింది క్యాన్సర్. మరి జీవనోపాధి ఏంటి అసలు అప్పుడు? ఏం లేదు మ్యామ్, కొద్దిగా గొప్ప కొంచెం గోల్డ్ ఉండేది. పిల్లలు కానీ అప్పుడప్పుడు ఒక 10,000 ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తాను చిన్న. ఇంకా అవన్నీ తీసేసాను అప్పుడు. ఓకే, సో అంటే క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు మీకు ఇంత ముగ్గురు పిల్లలు ఉన్నారు, మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అసలు? మా మమ్మీ నాకన్నా ఎక్కువ ఫైట్ చేసింది మ్యామ్. నేను మేబీ ఒక 2 years అని ఫైట్ చేశానేమో. మా అమ్మ దాదాపు 10 సంవత్సరాలు ఫైట్ చేసింది. బ్రెయిన్ క్యాన్సర్ మమ్మీకి. చాలా ఫైట్ చేసింది. సో మా మమ్మీ బాధ ముందు అది చాలా చిన్నది అనిపించింది. ఏ స్టేజ్లో తెలిసింది మీకు క్యాన్సర్? సెకండ్ స్టేజ్. ఓకే, మొత్తం క్యూర్ కూడా అయిపోయింది. సర్జరీ చేయించుకున్నాను, బయటకు వచ్చాను. ఆ టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఫైనాన్షియల్గా కానీ, పిల్లల హెల్త్ ఇష్యూస్గా కానీ, పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరు లేరు. వాళ్ళకి ఏ వయసు ఉంటుంది అప్పుడు? చిన్న పిల్లలు మ్యామ్, ఒక 7 years 8 years, చాలా చిన్న పిల్లలు. మా పాపకు అప్పుడు ఒక 8 అట్లా, సెకండ్ పాపకేమో 6, తర్వాత బాబుకి ఒక 4 అట్లా. క్యాన్సర్ వచ్చిందంటే శారీరకంగా సమస్యలు ఉంటాయి, రేడియేషన్కి వెళ్ళుంటారు కదా, ఆర్థిక సమస్యలు వచ్చి ఉంటాయి, పిల్లలు, ఇవన్నీ ఉండగా మానసికంగా కూడా చాలా మానసికంగా కూడా ఫీల్ అవుతూ ఉంటాము. సో దాని నుంచి బయట ఎలా పడ్డారు, ఏం చేశారు అసలు? ఒక టైంలో అయితే ఇంకా సూసైడ్ వరకు వెళ్ళిపోయాను మ్యామ్. ఇంకా అనవసరం
ఇంకా బతకడం కూడా అనిపించింది. సో ఆ టైంలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను ఒక్కతే నాకు చాలా సపోర్ట్ చేసింది. నువ్వు భయపడకు, బాధపడకు, నేనున్నాను అంటే నీకు ఫైనాన్షియలీ కావాలని హెల్ప్ చేస్తా, వద్దు నువ్వు భయపడకు, పిల్లల్ని తీసుకుని వచ్చేసి నా దగ్గర వదిలిపెట్టు, నాకు కావాలని హాస్పిటల్కి నేను వస్తాను, మనం వెళ్ళి చూపించుకుందాం. తను చాలా హెల్ప్ చేసింది. ఒక్కళ్ళు ఉంటే చాలా అలాంటి వాళ్ళు మనకి నిలబడిపోయి ఉంటారు. సెకండ్ మదర్ అనమాట. సో ఇంకా మా సిస్టర్స్, మేము 4 ఆడపిల్లలం, మా అక్కలు ఇద్దరు అండి, మా చెల్లి కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. సో నైస్. ఇప్పటికి కూడా బాగా హెల్పింగ్ అది ఇప్పటికి కూడా మా చిన్నక్క నన్ను బాగా చూసుకుంటుంది. చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఒక అమ్మలా ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎక్కడున్నావు, ఏంటమ్మా, ఎలా ఉన్నావు. ఏ వయసులో మీ అమ్మగారు చనిపోయారు? నాకు ఒక 7 years ఉంటాయి మ్యామ్. దానికి ముందు 10 years బాధపడ్డారు. 10 years. ఓకే. అమ్మ చాలా ఫైట్ చేశారు. సో మీరంతా చిన్నప్పుడే ఇవన్నీ చూడటం వల్ల మీకు ఇప్పుడు ఇంత స్ట్రెంగ్త్ వచ్చిందేమో అని అనిపిస్తుంది, నిజమేనా? దానికి ఏం చెప్తారు మీరు? చాలా కష్టాలు పడ్డాం మేము కూడా. తల్లి లేకుండా పెరగడం అనేది చాలా కష్టం. ఆడపిల్లలు ఎవ్వరు ఎంత చేసినా మా వాళ్ళు చూసుకున్నారు, కానీ ఆ లోటు ఎవ్వరు తీర్చలేరు కదా. అది మాత్రం నిజం అండి. ఇంకా అలా ఆ స్టేజ్లో నా పిల్లలు వెళ్ళకూడదు. నేను అన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కదా చిన్నప్పుడు. సో నా పిల్లలు ఆ స్టేజ్కి వెళ్ళకూడదు. నేను ఎలా అయినా బతకాలి. నా పిల్లల్ని నా స్టేజ్కి తీసుకెళ్ళొద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి. సో ఇప్పుడు మీరు ఒక్కరే ఉంటారా? మీ పిల్లల్ని మీరే పోషించుకుంటున్నారు కంప్లీట్గా ఇండిపెండెంట్? అవును మ్యామ్. సో నైస్. చాలా మంది ఇట్లా అవ్వాలని అనుకుంటారు కానీ బయటికి రాలేరు, చాలా కష్టపడుతూ ఉంటారు సపోర్ట్ సిస్టమ్ లేక. అవును. సో మీకు ఒక సపోర్ట్ ఉంది వెనక నుంచి, రైట్? ఫైనాన్షియల్గా కాకపోయినా ఎమోషనల్లీ మా సిస్టర్స్ చాలా వరకు సపోర్ట్ చేస్తారండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను. ఓకే. క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిపోయింది. క్యూర్ అయిపోయిన తర్వాత ఎన్ని లక్షల అప్పు ఉంది, ఏం జరిగింది అప్పుడు అసలు? 8 lakhs. ఆ అప్పులు కూడా మళ్ళీ డబల్ వడ్డీలు. 5 rupeesకి 10 rupeesకి ఇంట్రెస్ట్లు. ఇంకా అలా తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ టైంలో ఏదైనా సరే పర్లేదు, మనీ తీసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఫస్ట్ నేను హాస్పిటల్ నుంచి బయటికి రావాలి. ఇదంతా ఏ సంవత్సరం? ఒక 5 years అవుతుంది. 5 years బ్యాక్ అనమాట. ఓకే. సో ఈ కీమో ఇవన్నీ చేయించుకున్నప్పుడు పిల్లలు ఎక్కడ ఉండేవారు? మొత్తం ఊడిపోయేది. అండ్ ఇంకా ఎట్లా అంటే జుట్టు ఊడిపోయి సన్నగా అయిపోయి ఇక ఇలా లేనమాట. కంప్లీట్గా 40 kgsకి వచ్చేసాను నేను. 40 kgs ఇంకా ఏం కనిపించలేదు కొన్నాళ్ళు. ఓకే. వెయిట్ లాస్ అయిపోయాను. ఇంకా వాళ్ళైతే చాలా కష్టం అమ్మా నువ్వు బతకడం అది ఇది అన్నారు. కానీ ఫైనల్గా మెడిసిన్ అయి వాడాను. వాళ్ళని ఆశ్చర్యపరిచి చాలా మంది నువ్వు బతకడం అనేది మెరాకిల్ అని చెప్పారు వాళ్ళు. నీ పిల్లలు డాక్టర్స్ నీ పిల్లలు చాలా లక్కీ అమ్మా. సో మేబీ నువ్వు కాబట్టి ఇంత వెయిట్ గెయిన్ అయిపోయినా సరే పైకి వచ్చావు. సో ఇంకొకరు అయితే నిలబడలేరు అని చెప్పారు. బాగుంది. ఓకే. సో దాని తర్వాత మరి అక్కడే ఏదైనా సంపాదించుకోవచ్చా జాబ్, లేకపోతే హైదరాబాద్ ఎందుకు వచ్చారు? ఎలా జరిగింది అసలు? ఇంకా విజయవాడలో జాబ్ ఇలా హెల్త్ రావడం వల్ల చేయలేకపోయాను. ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. నాకు ట్రీట్మెంట్కి అది కొంచెం బాగుంటుంది, పిల్లలు కూడా ఇక్కడికి రావాలి. ట్రీట్మెంట్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. 3 monthsకి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేదాన్ని. హాస్పిటల్లో జాబ్ చేసేదాన్ని. హాస్పిటల్లో చేసేవారు? మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? మళ్ళీ హాస్పిటల్ నర్సింగ్. సో తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఊబర్ ర్యాపిడో చేసేదాన్ని. మరి పిల్లల్ని ఎలా మేనేజ్? పిల్లల్ని తీసుకురాలేదు, ఊర్లోనే ఉంచేసాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉంచేసి సో నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకున్నాను హాస్టల్లో ఉండి. సో మళ్ళీ అప్పుడు ఊబర్ ర్యాపిడో స్టార్ట్ చేసింది. ఓకే. సో ఊబర్ ర్యాపిడో చేసేవాళ్ళు. తర్వాత ఏం జరిగింది? తర్వాత హాస్పిటల్లో జాబ్ మానేయమని చెప్పారు. ఎందుకని? నాకు హెల్త్ ఇష్యూ ఉందని. సో నీకు హెల్త్ ఇష్యూ ఉందమ్మా. ఎటువంటి హెల్త్ ఇష్యూస్? క్యాన్సర్ వల్ల. ఓకే. నువ్వే హెల్త్ పేషెంట్వి అంటే నీకు కొంచెం బాగాలేదు, మాకు వద్దు అని చెప్పేసి అని వాళ్ళే చెప్పారు. సో దానివల్ల మానేయాల్సి వచ్చింది. ఓకే. సో క్యాన్సర్ వల్ల మిగతా సిమ్టమ్స్ ఏమైనా కనిపించేవి, లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఫిట్స్ వచ్చి పడిపోయేదాన్ని. ఏమన్నా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇట్లా బీపీ ఎక్కువైపోయి ఫిట్స్ వచ్చేసేది. అయ్యో. ఓకే. సో మానేయమన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు అసలు? ఇంకా కంటిన్యూగా ఊబరే చేశాను బైక్ పైన. అండ్ తర్వాత అనిపించింది ఇది బాగా బ్యాక్ పెయిన్ రావడం, ఎండలో ఎక్కువ ఇదైపోవడం, నీరసం రావడం. సో అట్లా ప్రాబ్లం అనిపించి ఇంకా క్యాబ్కి వస్తే కాదు అసలు. అంటే ఊబర్ ర్యాపిడో వైపుకి రావాలని మీకు ఎవరు చెప్పారు? ఎలా చేసింది అనమాట. సో అట్లా చాలా మంది అంటూ ఉంటారు కదా, ఊబర్ ర్యాపిడో ఆడవాళ్ళు తీసుకోరు. మనం కూడా బయట చూస్తే నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు ఊబర్ ర్యాపిడో ఆడవాళ్ళని చూడలేదు. సో అట్లా మీ దాకా వస్తూ ఉంటాయి కామెంట్స్ వచ్చాయి? చాలా మంది అడిగేవాళ్ళు. ఫస్ట్ టైం మ్యామ్ మేము
ఊబర్ ర్యాపిడో చూడడం అని చెప్పేసి అని చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. అండ్ ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా మిస్బిహేవ్ చేయలేదు. రైట్. చాలా చక్కగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. నాకు ఒక్క చిన్నది కూడా అనేది ఏం లేదు. బట్ అందరూ కూడా మ్యామ్ మీరు ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్, సో మీరు చెయ్యండి అని చాలామంది. ఆడపిల్లలు ఒక దగ్గర ఆగిపోకూడదు మ్యామ్. 24 గంటలు ఇంట్లో కూర్చుని మనం ఏం చెయ్యలేము అట్లా ఆలోచిస్తారు. ఎప్పుడు అలా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఇంట్లోనే ఎందుకు ఉండాలి? అంటే హస్బెండ్నే సంపాదించి పెట్టాలి, వాళ్ళే పోషించాలి మనని. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనకంటూ ఒక పేరు రావాలి. సో ప్రతి ఆడపిల్ల ఇది ఆలోచించాలి. ఎప్పుడు వాళ్ళే పెట్టాలి, మనం ఏం చేయాలి. కొంతమంది ఇంట్లో ఆలోచిస్తారు, అమ్మ మనం ఆడపిల్లలం బయటికి వెళ్ళలేము, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అట్లా ఎప్పుడు ఏమనుకోవద్దు మ్యామ్. ఆడపిల్లలు మన కాళ్ళ మీద మనం నిలబడదాం. మనకంటూ ఒక సొంత పేరు ఉండాలి కంపల్సరీ. డాటర్ ఆఫ్ నందిని, వైఫ్ ఆఫ్ ఇట్లా ఉండకూడదు కదా. అవును. మనకంటూ ఒక సొంత పేరు, మనకంటూ సొంత ఒక ఇది, మన కాళ్ళ మీద మనం నిలబడితేనే ఒక ఇది. సో ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది అంటే మీరు ఊబర్ కార్కి ఎలా షిఫ్ట్ అయ్యారు, ఎందుకు షిఫ్ట్ తిరుగుతా ఉండే కదా. సో ఒక అన్నని అడిగి ఉండే అనమాట. సో అంటే మా బ్రదర్ కూడా సజెషన్ చేశారు, ఇట్లా అక్క నువ్వు ఒక్క దాని దగ్గరే వద్దు, సో ఏదన్నా చూడక్క క్యాబ్ ట్రై చేద్దాం అంటే చాలా కష్టపడ్డారు అనమాట. ఓకే. సో అట్లా కార్ తీసుకు. ఓకే, దీని మధ్యలో ఏమన్నా పచ్చళ్ళ బిజినెస్ ఒకటి ఉండే లాస్ట్ ఒక 2 years బ్యాక్ చేసి ఉండే. పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఓకే, నాన్ వెజ్ అండ్ స్వీట్స్ బాగా నడిచింది. అండ్ తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది పొయ్యి దగ్గర. అసలు పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలనేది ఎలా స్టార్ట్ అయింది? కాలేజ్ పిల్లలు వచ్చేవాళ్ళు కదా, సో ఒక అమ్మాయి ఉండేది ఏది ర్యాపిడోలో. ఓకే. సో ఆ అమ్మాయి చెప్పినాక మీరు పికిల్స్ నాకు తీసుకొస్తావా, ఫుడ్ బాగాలేదు అదంటే నేను ఇంట్లో పెట్టుంటే అమ్మాయి కొంచెం ఇచ్చాను అనమాట. సో ఆ అమ్మాయి ఉండి అక్క నువ్వు సూపర్ ఉన్నాయి, నువ్వైతే బిజినెస్ పెట్టు, నీకు నేను చూస్తాను అక్క. మా హాస్పిటల్ వాళ్ళ దగ్గర 20 kgs ఒకేసారి ఆర్డర్స్ ఇచ్చారు హాస్టల్ పిల్లలు. ఓకే. సో అట్లా స్టార్ట్ అయ్యింది, బాగా నడిచింది బాగా. అసలు 6 months నాకు కంటిన్యూగా ఖాళీ లేదు. ర్యాపిడో వదిలేసారా? లేదు, ర్యాపిడో ఇదే. నైట్ టైం ఇది, డే టైం ఏమో హాస్పిటల్, ఆఫ్టర్నూన్ పికిల్స్ చేసేదాన్ని. పిల్లల్ని తీసుకొచ్చారా లేకపోతే ఇంకా? పిల్లల్ని తీసుకొచ్చాక ఇదంతా. ఓకే. మరి పిల్లలు ఎలా చూసుకున్నారు, ఎవరు చూసుకున్నారు? ఇంట్లో నాతో పాటు ఉండాలి, వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. నైట్ 3 అయ్యేది వాళ్ళు పడుకునేసరికి పాపం. అంత చిన్న పిల్లలు? అంత చిన్న పిల్లలు. ఓకే. సో అందరూ కలిసి కట్టుగా బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లారు. అవును. ఓకే, ఇప్పుడు ఉందా బిజినెస్? లేదు మ్యామ్, అంటే నాకు పొయ్యి దగ్గర ఎక్కువ ఉండడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో పొయ్యి దగ్గర కూర్చోకూడదు, ఆ పొగ అనేది పీల్చకూడదు. ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి తగ్గింది కదా. ఓకే. మళ్ళీ వచ్చేసి ఇష్యూస్ ఉంటాయి, సో మీరు చెయ్యొద్దు అని చెప్పారు. సో క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం సెన్సిటివ్ ఉంటారు హెల్త్ అనేది, రైట్? ఓకే, అది కూడా పక్కన పెట్టేసి మీరు మళ్ళీ స్టార్ట్ చేశారు బిజినెస్ అది. సో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆపేసాను. సో తర్వాత క్యాబ్కి వచ్చాను. ఓకే, ఈ ఐడియా ఎలా వచ్చింది కార్ తీసుకోవాలి? మా బ్రదర్ సజెషన్ చేశారు, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. సో మా ఇట్లా నువ్వు ఈ వర్క్ చెయ్యి, ఒకసారి నువ్వు ట్రై చేయి, నువ్వు నాకు తెలిసి నీకు నమ్మకం ఉందని అన్నయ్య కొంచెం సపోర్ట్ చేసి, క్యాబ్ కూడా అన్నయ్య కొంచెం హెల్ప్ చేశారు, శంకర్ అన్నయ్య అని, శివశంకరు. సో అన్నయ్య నాకు కార్ నేర్పించారు. కార్ నేర్చుకుని కార్ ఫస్ట్ లో వెంటనే కార్ కొనుక్కున్నారా? వెంటనే కార్ కొనుక్కున్నాను అన్నయ్య చెప్పిన 1 monthకే. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. సో అన్నయ్య కొంచెం హెల్ప్ చేసి ఉండే. ఓకే. సో దానికి లోన్ వచ్చిందా? ఎలా వచ్చింది లోన్? అంటే నాకు లోన్ రాదని చెప్పారు. ఎలా అంటే నాకు హస్బెండ్ సంతకం లేదు అండ్ ఫాదర్ లేరు, పేరెంట్స్ లేరు. సో నీకు రాదని అంటే ఇంకా అన్నీ హెల్ప్ చేసి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. ముందెప్పుడు అంటే కార్ లేకుండా అద్దెకి తీసుకుని నడపడం ఇట్లాంటి ఒక 3 months ట్రై చేశాను. అసలు మొత్తం రెంట్కి పోవడం అట్లా ఇబ్బంది అనిపించింది. సో బ్రదర్ ఇలా సజెషన్ చేస్తే. ఓకే. ఓకే, ఇప్పుడు మీకు అసలు ఎన్నేళ్ళు అయింది స్టార్ట్ చేసి? ఎన్ని మంత్స్? 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years. ఓకే, మీకు ఈ 2 years లో ఏమన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయా, గుడ్ ఎక్స్పీరియన్సెస్ అయినా? ఆల్మోస్ట్ అన్ని గుడ్ ఎక్స్పీరియన్స్. అందరూ సపోర్ట్ చేశారు, ఒక్కళ్ళు కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు, 1% కూడా. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు ఎలా ఉంది మీ రొటీన్ ఇంట్లో, ఎట్లా ఉంటుంది? టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 6కి వెళ్తాను, మళ్ళీ ఒక 10 కల్లా ఇంటికి వస్తాను. 6 కల్లా వెళ్ళిపోతాను. మీరు ఎన్నింటికి లేవాలి? 5ంటికి లేస్తాను మ్యామ్. 5ంటికి లేసి పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసి వాళ్ళే రెడీ అయిపోతారు ఇంకా స్కూల్కి. ఓకే. ఇప్పుడు ఎంత వయసు పిల్లలది? పెద్ద పాపకి 12 years మ్యామ్, సెకండ్ పాపకి 10, బాబుకి 8. ఓకే. సో పెద్ద పాప ఏమన్నా ఉంటే చిన్న బాబుని రెడీ చేసేసి అలా ఉంటుంది. మొత్తం వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారు, అసలు నన్ను ఇబ్బంది పెట్టారు ఒక రకంగా. మా పెద్ద పాప అయితే ఇంట్లో పనులు మొత్తం చేస్తుంది, రైస్ పెట్టడంతో సహా. మా పిల్లలు అర్థం చేసుకుంటారు మ్యామ్. మా సెకండ్ పాప కూడా చాలా మంచిది. తర్వాత ఏమవుతుంది 10 తర్వాత? మళ్ళీ
10 తర్వాత ఒకసారి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాసేపు కూర్చొని ఇక మళ్ళీ నైట్ 10 అలా అవుతుంది ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోయి రాత్రి వరకు నైట్ 10 వరకు చేస్తాం. అప్పటిదాకా పిల్లల్ని ఎవరు చూస్తారు? వాళ్ళు వచ్చేస్తారు మ్యామ్. వాళ్ళు వచ్చేసి రెడీ అయిపోయి చదువుకుని తినేసి పడుకుంటారు. ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉండేదాన్ని కాదు కదా. సో అలా మా పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, చదువుకోవడం అన్ని వాళ్ళు. పెద్ద పాప బాగా చదువుతుంది, తనే చెప్తుంది కూర్చోబెట్టి ఇద్దరికి కూడా. ఓకే. సో మీ పిల్లలు ఏమంటూ ఉంటారు? ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూసి ఉంటారు, ఎన్ని కష్టాలు పడినా సరే మళ్ళీ లేచి మళ్ళీ ఐ మీన్ దాన్ని ఏమంటారు, మళ్ళీ పడ్డం మళ్ళీ లేవడం ఇవన్నీ వాళ్ళు కూడా చూసి ఉంటారు కదా. మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు, ఏమంటూ ఉంటారు మీతో? పాజిటివ్గా ఉంటారు మా పిల్లలు చాలా. అందరి పిల్లల్లాగా మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలి అది అసలు ఏ రోజు కూడా అడగరు. సో ఆ రోజు ఉందా ఓకే ఉన్నదే తింటారు, పచ్చడి ఉందా పచ్చడి వేసుకునే తింటారు. మాకు అది కావాలని ఈ రోజుకి మా పిల్లలు అడగరు. అంటే నేనే కొంచెం అడ్జస్ట్ అవుతారు చాలా వరకు. మా పిల్లలకి నేను రోల్ మోడల్. అమ్మ మీరు పెద్ద అయితే ఎవరైనా అడుగుతారు ఎలా ఉండాలి ఏంటంటే, మొన్న లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే అప్పుడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు రోల్ మోడల్ ఎవరైనా, మా ఇద్దరు పిల్లలు కూడా నేను మా మమ్మీకిలా ఉండాలి. సో ఎప్పుడైనా ఈ జర్నీలో గివప్ ఇవ్వాలి లేదా నా వల్ల అవ్వట్లేదు అన్న క్షణాలు ఎప్పుడైనా ఎదురైనా? క్యాన్సర్ కాకుండా ఇంకా మిగతా టైమ్స్లో మనం హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా మంది చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. సో అలా వెనక్కి వెళ్ళిపోవాలి, మా ఊరు వెళ్ళిపోవాలి పిల్లల్ని తీసుకున్నాను అనిపించిన సందర్భం చాలా సార్లు ఒంటరిగా కూర్చుని ఏం చేయాలో తెలియక రోడ్డు మీద కూర్చుని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏం అర్థం కాక. ఎందుకంటే కష్టపడడం ఒక ఎత్తు అయితే ఒక సింగిల్ మదర్గా బతకడం వేరు. అంతేగాని అమ్మాయి ఎంత కష్టపడుతుంది, అమ్మాయి ఏం చేస్తే హస్బెండ్ని వాడు ఎంత టార్చర్ పెడితే వచ్చేసిద్ది అని ఎవ్వరు ఆలోచించరు. ఇంకా అమ్మాయికి అంతే వేస్ట్. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే, చుట్టాలే ఆలోచిస్తారు. మేము ఒక ఆడపిల్లలం కదా, అమ్మాయి ఎంత బాధపడితే పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేసి బతుకుతుంది. సో మీ రోల్ మోడల్ ఎవరు? మీరు ఎవరినన్నా చూసి ఎస్ నేను ఇలా అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు? మా పిన్నిలు పెద్దమ్మలు చాలా కష్టాలు పడి వాళ్ళ పిల్లల్ని పెంచుకున్నారు. అంటే ఫస్ట్ నుంచి మేము కొంచెం మిడిల్ క్లాస్ మామూలుగానే, వాళ్ళకి పేరెంట్స్ లేరు, వాళ్ళు మాలా కష్టాలు పడి వచ్చారు. సో మా అమ్మ వాళ్ళని చూసి అంటే నాకు మమ్మీ లేరు కదా, వాళ్ళని అమ్మ అంటారు. మా పిన్నిలు మా పెద్దమ్మలు మా మమ్మీ, ముఖ్యంగా మా మమ్మీ చాలా, మేము 4 ఆడపిల్లలమైనా వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. మా మమ్మీ చాలా కష్టాలు పడింది మమ్మల్ని చూడడానికి, పోషించుకోవడానికి. ఆ వయసులో మాకేం తెలియకపోయినా మా అక్క చెప్తా ఉంటుంది, అమ్మ ఇలా కష్టపడిందమ్మా, అమ్మ ఇలా చేసింది. సో సొసైటీ ఇలా మాట్లాడుతోంది అని అనుకున్నప్పుడు మీరు ఎవరితో మీ బాధలు చెప్పుకుంటారు? సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎవరిస్తారు? మా ఫ్రెండ్ మ్యామ్, తనకే చెప్పుకునేదాన్ని. అండ్ మా అక్క కూడా ఎవరు ఏమైనా సరే, సో మా చెల్లెంటో మాకు తెలుసు, సో నువ్వు బాధపడుకో, 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా నీకు అనవసరం. సో వాళ్ళకి పని పాట లేదు, నీ పని ఏదో నువ్వు చూసుకో. మా అక్క మా సిస్టర్స్ ఇదే చెప్పాలి, మా ఫ్రెండ్ కూడా అంతే. సో ఎవరి మాటలు పట్టించుకునేదాన్ని కాదు. మీలాగా బాగా కష్టపడుతూ పైకి వచ్చే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు తారసపడినప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్తుంటారు? సపోర్టింగ్ వర్డ్స్ ఏమన్నా మాట్లాడుతూ ఉంటారా? అంటే ఇంకేం లేదు, అందరం కష్టపడుకునే వాళ్ళమే కదా. సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ లైఫ్ చాలా బెటర్, మాకన్నా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడాలి. సో ఇంతకన్నా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మేము బెటర్. ఆడవాళ్ళు చూస్తున్నాం కదా, మా అక్క మరీను దాదాపు ఒక స్కూటీ ఉంటుంది, మీకు నేను ఫొటోస్ చూపిస్తాను. 2 క్వింటాల్ అంటే 200 కిలోల పూలు వేసుకుంటుంది మా 2 అక్క. పూలు అమ్ముతారనమాట. 200 కిలోల పువ్వులు ఒక్కతే తీసుకొస్తుంది. సో మా అక్క అంత కష్టపడుతుంది. సో అలా మా అక్క నాకు ఇన్స్పిరేషన్. అండ్ ఇట్లా మా ఇంట్లో అందరూ కష్టపడుకునే వాళ్ళే. అలాంటి వాళ్ళని చూసినాక నాకు చాలా బెటర్ అనిపిస్తుంది. దేవుడు పర్వాలేదు. సో మీకు కారు నడిపేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనాయి? ఆడపిల్ల కదా, చాలామంది నన్ను ఈ పేరు ఎవరెవరో కాదు, ఈ ఊబర్ ర్యాపిడ్ వాళ్ళే, మాకే లేవు, మీరు వచ్చి ఏం డ్యూటీలు చేస్తారమ్మా, మాకే రైట్స్ రావట్లేదు అనేవాళ్ళు. ఆడపిల్లవు నీకెందుకమ్మా అంటే, ఒక అన్నతో చెప్పిండు, ఆడపిల్లవు నీకెందుకమ్మా అని అన్నారు. ఆడపిల్లలు ఎందులో తక్కువన్నా, మేము ఎందుకు తక్కువ, మాకన్నా మీరు ఎక్కువ కష్టపడతారా, మేము ఇంట్లో పనులు చేస్తాం, ఇటు చూస్తాం, మీరు చేయగలరా? మంచి రిప్లై ఇచ్చారు. మీరు చేయగలరా? నేను ఇంట్లో పని చేసి వచ్చి పిల్లల్ని స్కూల్కి పంపించి నువ్వు వచ్చి చేసి మాట్లాడన్నా, మేము చేయగలం, మేము చేసి చూపిస్తా చూడని అన్నకు ఛాలెంజ్ చేస్తాను, నాకు బాగా గుర్తుంది. సో ఎన్ని రోజులు నేర్చుకున్నారు అసలు కార్ మీరు? 15 డేస్ మ్యామ్. 15 డేస్లో కార్ నేర్చుకుని ఇంకా స్టార్ట్ చేశాను. ఓకే. అంతకుముందు నాకు అసలు ఏది రాదు, స్కూటీ రాదు, ఏం రాదు. మెల్లగా స్కూటీ నేర్చుకున్న తర్వాత బైక్ నేర్చుకున్నాను, తర్వాత క్యాబ్. బైక్ కూడా నేర్చుకున్నాను. బైక్ కూడా నడిపేవారా? ర్యాపిడో అంటే ర్యాపిడ్ ఏం కాదు, క్యాజువల్గా
రాత్రి 10-11 దాకా పని చేస్తాను నేను అని అంటున్నారు రోజు. సో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి? ఎప్పుడు కూడా ఏం లేదు మ్యామ్, అంతా బాగానే ఉంది. ఏమన్నా ప్రాబ్లం వస్తుందంటే మనకి హెల్ప్ లైన్ వర్క్ చేస్తుంది. హెల్ప్ లైన్కి కాల్ చేస్తాము. అండ్ 121 ఇది ఉంది కదా, సో దానికి కాల్ చేస్తాం. ఎవరన్నా రోడ్ మీద మందు కొట్టే వాళ్ళు కనిపించడం అట్లా జరుగుతూ ఉంటుందా? అలాంటి ఏం పట్టించుకోకూడదు మ్యామ్, సైలెంట్గా వెళ్ళిపోవాలి, మనం చూసుకుంటాం. ఓకే. సో వన్స్ ఏదన్నా ప్రాబ్లం అని అనిపిస్తే సార్ బండి దిగండి, బండి వర్క్ చేయట్లేదు అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయారు. సో అలా ఎవరైనా ఎక్కారా? 1-2 సార్లు మ్యామ్. అంటే వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు, బట్ కొంచెం ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. ఓకే. సో కొంచెం ఏమన్నా మిస్టేక్ తేడా వస్తుంది అన్నప్పుడు సార్ బండి ఆగిపోయింది, సో పని చేయట్లేదు, మీరు దిగండి, వేరే క్యాబ్ చూసుకోండి అని చెప్పి వచ్చేసేదాన్ని. మీ ట్రీట్మెంట్ కూడా మీరు ఒక్కరే వెళ్ళొచ్చారు? ఒక్కరే వెళ్ళాను. ఫస్ట్ నుంచి అంతా కూడా ఒక్కదాన్ని చూసుకున్నాను. ఓకే. మీకు ఎంతో అనుభవం వచ్చేసింది, దానివల్ల ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్తున్నారు. సో మీరు భవిష్యత్తులో మీ ప్రణాళికలు ఏంటి, ఏం చెప్తారు? నెక్స్ట్ ఏమనుకుంటున్నారు, ఏమవ్వాలని? ఆడపిల్లలు కష్టం రాగానే ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. సో అలా డిపెండ్ అవ్వకుండా మన కోసం మనం కష్టపడుకుని బతికితే బెటర్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అట్లా మా పిల్లలకి నా సిచ్యువేషన్ రానివ్వకూడదు. సో నాలా మా పిల్లలు అవ్వకూడదు, బాగా చదువుకోవాలి. అండ్ మా పిల్లలు మా పాపకి ఈ ఏజ్లోనే ఒక డ్రీమ్ ఉందన్నమాట. ఓకే. సో మా 2 పాపలకి కూడా ఏదైనా ఒక అనాథాశ్రమం పెట్టాలంట. మీ డ్రీమ్ ఏంటి అంటే మా పిల్లలు చెప్తారు. ఓకే. మేము నీలాగా ఎవరైనా కష్టపడితే మేము మా అయినంత వరకు ఒక అనాథాశ్రమం పెట్టి వాళ్ళని మేము బాగా చూసుకుంటామమ్మా. రోడ్డు మీదకి వెళ్ళని అమ్మ నాన్నలు వదిలేస్తారు కదా, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మేము బాగా పెంచుతామమ్మా, మేము బాగా చూసుకుంటాము అని చెప్తారు. ఎంతో మెచ్యూరిటీ పిల్లలకు కూడా నేర్పించారో లేకపోతే మీ అనుభవం వాళ్ళకి అనిపించింది మ్యామ్. వెరీ గుడ్ అండి. ఓకే. మీరు ఆడపిల్లలకి ఇచ్చే సలహా అంటే మనం ఇంతకే అనుకున్నట్టు చాలామంది చాలా రంగాల్లో వెళుతున్నారు, కానీ కొంతమంది ఇంట్లో ఉండిపోతున్నారు, కొంతమంది అసలు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇంకా మీరు అబ్యూజివ్ హస్బెండ్ నుంచి బయటకు వచ్చేసారు. సో కొంతమంది అలా రాలేకుండా ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఆడపిల్లలు చేయగలరు మ్యామ్, ఎందుకు చేయాలి? మాకు అంత కష్టపడి ఒక బిడ్డకి మనం జన్మనిస్తాము, అంతకన్నా పెద్ద బాధ ఇవేం కాదు కదా. సో బయటకు వచ్చి కష్టపడాలి, ఏముండదు మ్యామ్, మంచి కష్టపడుకొచ్చి చేసుకోవచ్చు. ముఖ్యంగా జనాల మాటలు వినకూడదు. మనం ముందుకెళ్తా ఉంటే వాళ్ళ ఇష్టం, వీళ్ళు ఇలా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉంటే మనం ఏదైనా సాధించగలం. చాలా బాగా చెప్పారండి. నేను అన్నట్టు ఆ మెచ్యూరిటీ ప్రతి మాటలోనూ తెలుస్తోంది. మారినా చాలు మ్యామ్, ఎందుకంటే ఇంట్లోనే ఉండిపోకుండా ఆడవాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు మ్యామ్. ఆ స్పిరిట్ కూడా, మీ ఫైటింగ్ స్పిరిట్ అసలు గ్రేట్. అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మాతో మాట్లాడినందుకు అంతా కూడా. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా మన నందిని గారి జర్నీ విన్నాం మనము. సో కష్టాలు అందరికీ వస్తాయి, 2 కాదు 3 కాదు, ఎన్నో ఓటములు ఎదురవుతాయి. అయినా సరే కుంగిపోకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళే వాళ్ళే విజేతలు అవుతారు, మన నందిని లాగా అవుతారు. సో వాళ్ళ నుంచి ఒక కొంచెమైనా ఇన్స్పిరేషన్ తీసుకోండి, ముందుకు వెళ్ళండి, విజేతలు అవ్వండి. సో ఇది ఇవాల్టి మన ఈ నెల నాదే కార్యక్రమం. నమస్తే.